భార్యలు ఉన్నారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఇలా 8 మంది ఉన్నారు. అలా కాకుండా 16,000 మంది గోపికలను కూడా పెళ్ళాడారు. ఇంత అయినప్పుడు ఆయన్ని మనం ఆదర్శనీయంగా తీసుకోవాలి. లేకుంటే ఆయన చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ సారం ఏదైతే ఉందో, మనకు జీవనానికి ఉపయోగపడుతుంది. మనం వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది కావచ్చు. వీటన్నిటిని సెట్ చేసేటువంటి సారం అనేది పర్ఫెక్ట్‌గా మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది చెప్తుంది అనుకున్నప్పుడు, కృష్ణుల్లోనే ఇన్ని రకాల వేరియేషన్స్ కనిపిస్తున్నాయే, ఎలా కృష్ణుడు దేవుడవుతాడు అనే వాళ్ళకేం చెప్తారు? యాక్చువల్‌గా మనం ఈ నరకాసుర చతుర్ చేస్తాం కదా! నరక చతుర్దశి. నరక చతుర్దశి. అది నెక్స్ట్ రోజే దీపావళి. నరక చతుర్దశి అంటే నరకాసురుడు ఆహ్, ఎంతోమంది రాజులను ఓడించేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ కన్యలను, భార్యలను వీళ్ళందరినీ దొంగిలించి, భార్యలు కాదు కన్యలందరినీ దొంగిలించి అంటే దొంగిలించంటే తన రాజ్యానికి తరలిస్తాడు. వాళ్ళను తనను పెళ్లి చేసుకోమని, వీడి కోరికలను తీర్చమని పీడిస్తూ ఉంటాడనమాట. అప్పుడు కృష్ణుడు తన భార్య సత్యభామ ఇద్దరూ కలిసి గరుడుడి మీద ప్రయాణం చేసి నరకాసురుడి వద్దకి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు సరే అక్కడ అది మనం కాస్త కట్ చేస్తే యుద్ధం పూర్తయింది, నరకాసురుడు చనిపోతాడు. అప్పుడు కృష్ణుడు వాళ్ళని విడిపించడానికి, చెర నుండి విడిపించడానికి వెళ్తాడు. ఆ వైదిక సమయాల్లో ఏమిటంటే ఎవరైనా ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి ఇంటి నుండి 3 రోజుల పాటు లేకపోతే ఇంక పెళ్లి కాదు. అప్పట్లో అంత స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట. ఎవరైనా ఇఫ్ దే ఆర్ అబ్సెంట్ ఫ్రమ్ ద హౌస్ ఫర్ 3 days ఇంక వాళ్ళకి పెళ్ళిళ్ళు కావన్నమాట. సో అదే ఈ వీళ్ళందరూ కూడా అదే మొరపెట్టుకుంటారన్నమాట. మేము వెనక్కి వెళ్ళినా సరే మా జీవితాల్లో ఇంకెటువంటి అంటే సో ఆ రకంగా వాళ్ళు ప్రార్థిస్తే అప్పుడు టు సాటిస్ఫై దేర్ డిజైర్ కృష్ణ మ్యారేజ్ ఆల్ ఆఫ్ దెమ్. మరి మ్యారేజ్ చేసుకుని ఏ రకంగా భగవంతుడు మరి సంసారం చేశాడు అనేసి అంటే ఇక్కడ మనుషులా కాదు, ఎంతోమంది పెళ్ళాలు ఉన్నారు కదా, ఒకరోజు ఒక ఇంటికి, రెండో రోజు రెండో ఇంటికి, 3 కాదు, 16,108 రూపాయలు ఎత్తుతాడు కృష్ణుడు. ఆ ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క భార్యతో ఒక ఐడియల్ గృహస్థగా ఎట్లా ఉండాలనేసి మానవ సమాజానికి చూపిస్తున్నాడు. ఆ గృహస్థ ధర్మం కూడా చాలా ఇంపార్టెంట్ ధర్మం కనుక బ్రహ్మచర్యంలో ఎట్లా ఉండాలి,